నీకు తెలుసాలే వర్షిని మా భర్తలకు మా తమ్ముడు బొచ్చడు నగలు కొనిచ్చిండు. అవునా? ఏమేమి కొనిచ్చిండు అత్తమ్మ? ఓ లక్షారం చంద్రారం పంచదారం అని 7 వారాల నగలు చేపించిండు. అబ్బో నా ఏమేమి తమ్ముడు, మా అగ్గంత సిరి ఎప్పుడు వస్తుందో. అంత శరీరం వాళ్ళంటే నోసుక పుట్టాలే. నాకు మంచి మంచి సంబంధాలు ఎన్నో వచ్చినాయి. ఈ నా కిలుక్కుమని నవ్విల వల్ల నేను కలుక్కుమని ఒప్పుకున్నా. లేకపోతే 10-15 గల సంబంధాలు మంచి లక్షాధికారులు వచ్చినుండే. వాళ్ళని చేసుకొని ఉంటే మంచి 7 వారాల నగలు, 10 వారాల నగలు, వడ్డానాలు, పాపడి బిల్లలు వేసుకొని తిరుగుదు కావచ్చు. ఏం చేస్తావు తీ బుజ్జి, రాత్రి తిరుగుసా. ఏం చేస్తాం తీయత్తమ్మ, నా తలరాత అయితే అస్సలు మంచిగా లేదు. ఇగో మీ కొడుకుకు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ తాలిబొట్టులా పూస నల్లబడ్డది, మార్చాలి అంటే ఇది వరకు మారుతూనే లేడు. ఇంకా మా అల్లుడి గురించి తెలుసానే నీకు? ఏంటిది అత్తమ్మ, మీ అల్లుడు లంగైండా దొంగైండా? పాపం పెళ్ళప్పుడు అయితే మంచోడనే చేసిండ్రు. వాళ్ళుడు దొంగెందుకైతాడు, లంగెందుకైతాడు? వాళ్ళుడు బంగారం. అంటే ఆయనకు సిరెక్కువై బంగారు పోత ఓపిచ్చిర్రా? కాదే, చాలా మంచోడని చెప్తారా. అవునా? ఏమోతి గటు ముందుకు పోదాంపా. నా మనసు ఏందో గిటే కూస్తుంది. ఇటే పోదాంపా. అటు వద్దా? వద్దు, ఇటే పోదాంపా. ఏమో అంతటా చేసినట్టు పిచ్చి పిచ్చి చెయ్యకు, ఒక్కలమే మాట్లాడదాం. ఒక్కలమేందుకు, ఇద్దరం మాట్లాడదాము. సరేపా. ఆగో, ఎవరో వచ్చిళ్ళు. ఇటు మొఖాన ఇల్లే లేవు. ఎవరింటికి వచ్చిర్రు మీరు? మీ ఇంటికే వస్తున్నామమ్మా, మీ ఇంటికే వస్తున్నాం. అవునా? ఎవరు మీరు? నా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు పరిచయం లేరు మీరు. మా అత్త తరపున చుట్టాలా, మా అవ్వ తరపున చుట్టాలా? మేము చుట్టాలం కాదు, ఓ ముచ్చట చెప్పడానికి వచ్చినాం. ముచ్చట నా కాళ్ళకి ఇసుకొస్తాను, ఎందుకు ఇసుకొస్తాను చెప్తారా? అది కాదమ్మా, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు, మనం అనుకున్నాగా, నువ్వే చెప్పు. ఏంటిది? ఎవరో ఒకరు చెప్పరాదర్రి. అట్లా కాదమ్మా, మీరు మంచోళ్ళు ఉన్నట్టున్నారు. మేము మంచోళమే. కింద కూర్చున్నారు పాపం, కుర్చీలు అన్నది ఎద్దుము. పెద్ద ఆఫీసర్ల లాగా ఉన్నారు, కింద కూర్చున్నారు. అయ్యో, సాప్ అన్నది ఎత్తును. ఏమొద్దమ్మా, ఏమొద్దు. కొన్ని మంచినీళ్ళు ఉన్నాయా? అయ్యో, మంచినీళ్ళ కోసం వచ్చిర్రా? ఆగుండి, ఇంట్లోకి పోయేది ఎత్తా. బాగా దూపతలు ఉన్నట్టుండ్రు, ఎండన పడి వచ్చిర్రు. తాగుండి. ఇట్లా కూర్చున్నారు. పాపం అడిగంగానే మంచి నీళ్ళు ఇచ్చిర్రు. విషయం వీళ్ళకి చెప్దామా? చెప్పు చెప్పు. ఏం విషయం బుజ్జి? దేని గురించి? ఏ విషయం గురించి అంటే నువ్వు చెప్పరాదు. నువ్వు చెప్పు చెప్పు. మీరేదో అనుకొని వచ్చినట్టున్నారు. ఎప్పటికోళ్ళు వస్తారు గిట్లనే. అక్కడ పండగ చేస్తానం పైసలు రాయండి, ఇక్కడ గుడి కడతానం పైసలు రాయండి, మీకు మంచిది అవుతుంది, మీ పిల్లలకు మంచిది అవుతుంది అన్న వల్లే మా ఆయన మొన్ననే రాసిండు. ఎప్పటికి గిట్లా రాసుకుంటా పోవడు మా వల్ల కాదు. నీ పూసలు చూస్తా అంటే గట్లనే అనిపిస్తుంది. మేమేం రాయం, రాసి ఉన్నాం. గది కాదు మేడం, మేము పాతిళ్ళు తవ్వుతుంటే బంగారం దొరికింది. అది ఏం చేయన్నా తెలియక పట్టుకొని తిరుగుతున్నాం. ఏంది బంగారమా? మా తాతల పాతిళ్ళు దవ్వుతుంటే బంగారం దొరికింది. ఆ బంగారం మమ్మీ ఇల్లు కడదాం అనుకుంటున్నాం. అవునా? మాకెందుకు చెప్తాను మరి? ఓ పిచ్చి వర్షిని, నువ్వు మాట్లాడక సపరే కుకో. ఇగో చిల్లా, నువ్వు చెప్పు ముచ్చటా. ముచ్చటేముందమ్మా, తవ్వుతుంటే బంగారం వెళ్ళింది. అది ఎట్లా అమ్మాలనో అర్థమైతలేదు. ఈ ఇల్లు మంచి ఉన్నది, ఇక్కడ మంచోళ్ళు ఉన్నారని అమ్మి పెడతారని ఇక్కడ వచ్చినాం. అబ్బో, మాకేమెరక మాకు ముచ్చటే తెలియదు. నువ్వుకో బుజ్జి. ఎంత బంగారం వెళ్ళింది? మొత్తం కీలంతా వెళ్ళింది. ఎక్కడ అమ్మినా ట్యాక్స్ పడుతుందని భయం అవుతుంది. అవునా? మాకైతే ఏం తెలియదు, ఎక్కడ అమ్మన్నో కూడా తెలియదు మాకు. నువ్వుకో, నీకేం తెలియదు. అమ్మితే మాకెంత ఇస్తారు బుజ్జి? ఎంత వచ్చినా మీకు పావునా ముప్పావులా? ఊకో, వీళ్ళు మంచోళ్ళు ఉన్నారు, సరిసగమాను. ఏమో నాకు నచ్చలేదు, ఇంకా నీ ఇష్టం. అబ్బాయి పిల్లగాడు పిత్రి పొల్ల మంచిదే. ఇగో బుజ్జి చెరిసగం. చెరిసగం నీ కూడా చెప్పనే పడితే. ఏది మరి మీరు తవ్వి తీసిన బంగారం ఏది? ఇక్కడనే ఉంది, తీతి. సూట్ కేసు పెద్దగానే ఉన్నది.
పెళ్లి బాల్చిన గిల్లి కావాలన్నావు కదా. అవును, కళ్ళు చెమక్ చెమక్మంటానే, వడ్డానము హారాలు, అమ్మో గింత బంగారమా. ఏ ఇవి బంగారం కాదత్తమ్మ, రోడ్డు గోళ్ళు ఉన్నట్టున్నాయి. గింతగానం పెడతాయా? ఏంటిది ఎన్నడన్నా బంగారం చూసిన మొక్క మీద రానే? కాదత్తమ్మా, గింత బంగారం మనం ఎన్నడన్నా చూసినామా? మొత్తం కలిసి కిలంత ఉంటుంది. గీ బంగారం దొరకడు ఎక్కడిది? చూసినావా వడ్డానం? మొత్తం లక్ష్మీదేవి మెరుతాంది దగదగ. ఇంకా ఇదే కాదు, 5 కిలోల బంగారం దొరికింది, 4 కిలోలు అమ్మినాము. ఈ కిలో పేదోళ్ళకి అమ్ముదామని చూస్తున్నాం. అంటే ఆ పేదోళ్ళు మేమేనా? మీకు ఇష్టం ఉంటే మీరే తీసుకోండి. ఇదంతా ఉత్తిదే అనిపిస్తుంది, ఇదంతా రోల్డ్ గోల్డ్. అరే నీకేం తెలియదు, నా దగ్గర పైసలు ఉంటే మంచిగా ఉండు, మొత్తం గోల్డ్. ఇగో మీకు నమ్మకం లేకపోతే దీంట్లో నుంచి ఒక ముక్కిస్తాం, చెక్ చేయించుకోండి. ఏది చెక్ చేయించుకున్నాకనే మీరు అమ్ముతారా? అసలు బంగారమే అనిపిస్తుంది అత్తమ్మ, నాకు బంగారమే అనిపిస్తుంది. కానీ ఇవాళ రేపు కాలం మంచిగా ఉంటలేదు కదా, ఎవరిని నమ్మత్తలేదు. అందుకనే రేపు మా ఆయనను బంగారం షాప్కు పంపించి చెక్ చేపిస్తా. చెక్ చేయించినాక మేము కొంటామా లేదా అనే ముచ్చట మీకు చెప్తాం, సరేనా? సరే, నమ్మకం ఉండాలి కదా, చెక్ చేయించుకోండి. అబ్బా నాకైతే ఇప్పుడే తీసుకోవాలని అనిపిస్తుంది, రేపటిదాకా ఆగబుద్ధి అయితే లేదు. కానీ ఒకసారి చెక్ చేయాలి కదా అత్తమ్మ, చెక్ చేస్తేనే నమ్మకం ఉంటుంది. ఎందుకే మనిషిని చూసి నమ్మాలి, ఆ పొలాడి కూడా వెళ్తే నీతి పడుతుందా? వాళ్ళు వచ్చి కూర్చొని 5 నిమిషాలు అయితే లేదు, నీకు నీతి ఎక్కడ కనబడ్డది అత్తమ్మ? ఆ పొలాడి దండలు బొట్టు చూస్తే వెళ్తలేదా అనే? అవునా? ఇంకా బుజ్జియుడు చెప్తే వెళ్తే మంచిగా చెప్తాను. అబ్బా నాకు ఇప్పుడే కూడా బుద్ధి అవుతుంది. అవునా అత్తమ్మ, నువ్వు చెప్తే నాకు కూడా కొంచెం నమ్మబుద్ధి అవుతుంది. ఇగో మా ఆయన బిత్తిరి అంత ఈజీగా ఆయన నమ్మడు. ఈ ముక్కారే బంగారం షాప్కి తీసుకుపోయి దీన్ని చెక్ చేసినాక మా ఆయన నమ్మకం కుదిరినాక కొంటాం. మా ఆయన దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి, అది వరకు పత్తి అమ్మినాం, మొన్న వడ్లు అమ్మినాం, బొచ్చడు పైసలు ఉన్నాయి. ఇక చెక్ చేసి మా ఆయనకు నమ్మకం కుదిరినాక మేము కొంటాం, ఇదంతా బంగారం కొంటాం. కానీ మాకు అర్జెంట్ అవసరం ఉంది, పైసలు రేపు సాయంత్రం వరకే కావాలి. అవునా? ఎట్లా మరి అత్తమ్మ, ఎట్లా? అడ్వాన్స్ ఎంతో కొత్త ఈ పోవే, వడ్లు పత్తి అవిలో పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు అడ్వాన్స్ ఇయ్యి, రేపు మధ్యాహ్నం వరకు వస్తాం, మిగతా పైసలు ఇచ్చేయరి. అవునా? మరి ఆయన ఏమంటాడో? ఏ ఊకో, లక్ష్మీదేవి ఇంట్లో కొత్త అంటే దూరం కొట్టినట్టే ఇదే. అడ్వాన్స్ కట్టు, రేపు మిగతా పైసలు కడతాడు. బుచ్చపతి మెచ్చుకుంటాడే నిన్ను. అంతేనంటవా అత్తమ్మ? తేపో పైసలు పట్టుకురాపో, నా దగ్గర ఉంటే నీలే గొల్దు. ఆయన మెచ్చుకుంటాడంటే నేను మా గొంట పట్టు. అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు? ఇగో ఆ ముక్క చెక్ చేయించుకోండి. ఇప్పుడైతే అడ్వాన్స్ 50,000 ఇవ్వండి, రేపు పైసలు ఇచ్చినాక మొత్తం బంగారం మీకు ఇస్తాం. అంతే, ముక్క చెక్ చేయించుకోండి. సరే, ఇప్పుడు 50,000 ఇవ్వన్నా? మీ ఇష్టం, అడ్వాన్సే కదా, 50 అయినా 1,00,000 అయినా ఇవ్వండి, రేపు దాంట్లో కట్ చేసుకునేదే కదా. సరే అత్తమ్మ, ఇచ్చిరా కదా, ఇప్పుడు ఇద్దామా? ఆయన వచ్చినాక ఆయన ముంగట ఇద్దామా? ఏ ఊకోవే, కిలో బంగారం సగం రేటుకి దొరుకుతుందా? తేపో. నీకు అన్ని తెలిసిందా? అనివి బంగారం గురించి వెండి గురించి నీకు అన్ని తెలుసు, ఇక నీకన్నా ఎక్కువ మాకు తెలుస్తుందా? సరే తెస్తా. నాకేమైనా ఇస్తారా బుజ్జి? ఒక చిన్న గొలుసు రాదు? మా దగ్గర ఇంకా నగలు ఉన్నాయి, ఏమన్నా కొంటావా నువ్వు? నా దగ్గర పైసలు లేవు, అది కొంటుంది కదా, ఎట్లేదా? సరే తీ, ఆమె కొంటే నీకు ఒక గొలుసు ఫ్రీగా ఇస్తాం. ఇగో ఇల్లు 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఇక 1,00,000 రూపాయలు కట్ట ఏం సీల్ తీయాలి మీరే తీసుకోండి. అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఇచ్చినాను, మంచిగా గుర్తు పెట్టుకోండి. ఇగో అత్తమ్మ, నీ ముంగటనే ఇస్తానా, నువ్వే సాక్ష్యం. అబ్బాయి ఆయన నన్ను ఎంత మెచ్చుకుంటాడో ఏమో, గంత బంగారం సగం రేటుకే కొంటానా. ఉన్నాయా? ఇంకా సీల్ తీయలేదు, కొత్త నోట్లు. రేపు మధ్యాహ్నం వరకు బంగారం చూయించుకొని మిగతా పైసలు రెడీగా ఉంచుకోండి. సరే, రేపు బంగారం షాక్ పోయి చెక్ చేయించినాక ఉన్న పైసలు ఇంకేమన్నా అవసరం అయితే అప్పు తెచ్చైనా సరే మీకు పైసలు సిద్ధం చేస్తాం, మీరైతే బంగారం పట్టుకొని రండి. సరే, మంచిది. నీ చేయబట్టి గంత బంగారం లాభం వస్తుంది, నాకు ఒక గొలుసు అన్నే. ఏమో అత్తమ్మ, ఆయన అడిగి చెప్తా ఏమంటాడో మరి. నేను చెప్తే కొని ఆయన ఏమంటారో అంటారు అదే. పైసలు మాయే కాదత్తమ్మ, నువ్వేదో మాట చెప్తే బంగారం ఇచ్చుడు ఉంటుందా? అంటే ఇయ్యవానే? అబ్బో,
ఇయ్యం 7 వారాల నగలో 10 వారాల నగలో వేసుకొని తిరుగుడిగా. అబ్బో ఇది ఇప్పుడే మారిపోయింది, బంగారం వచ్చినాక ఇంకెంత మారుతుందో. కష్టాల తోడున్న అందరికీ నా బోళ్ళని కనిపిస్తలేనమ్మ కొందరికి కష్టాల నేనున్నని. నా నీ ఒళ్ళు ఏమున్నది, కాగితాల బంధాలు అవి, కాగితాలే జీవితాలనుకొని అయినోళ్ళనే వదులుకుంటారయ్యో. బాగుంటే 10 మంది వస్తారయ్యో, లేకుంటే వదిలేసి పోతారయ్యో. అయ్యో ఏం కట్టమరా బిచ్చపతి. ఏమోయ్ నువ్వు ఈడున్నావా? నువ్వు పార పట్టుకొని పోతే పొలం కాడికి పోయినావు కావచ్చు అని పొలం దగ్గర చూడడానికి పోయినా. అక్కర్లేవు ఇక్కర్లేవు నిన్నే ఎంకలాడుతానా. ఆ పారతో ఏం చేస్తాను వాడ? ఆ పారడ వారేసి సప్పు దగ్గర ఇక మనం పనులు చేయాల్సిన అవసరమే లేదు. అదృష్టం కలిసి వచ్చింది మనకు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. అవునా? ఏం అదృష్టం కలిసి వచ్చింది? లక్ష్మీదేవి ఎక్కడికి వచ్చి తలుపు తట్టింది? మన ఇంటి తలుపే తట్టింది. దాయిగా అవసరం లేదు, నడువు. అదేందే నాకు అర్థం అయితలేదు. ఇక్కడ చెట్ల చుట్టూ అంత గడ్డంత తవ్వేయాలి, నాకు బొచ్చడి పని ఉన్నది. సపరేట్గా ఏ తలుపు తట్టది, ఎవరేం తలుపు తట్టదు కానీ నడుపు. లచ్చిందేమట తలుపు తడుతుందట. పాటే ఉండే బాగుంటే 10 మంది వస్తారయ్యో, లేకుంటే వదిలేసి పోతారయ్యో. అరే చెప్తే అర్థమైతలేదా? మనకు పని చేయాల్సిన అవసరం లేదు, మనం కోటీశ్వర్లం. కోటీశ్వర్లమా? అట్టెట్లనే లక్కీ లాటరీకి ఏమైనా వేసినావా? ఏతో లక్కీ లాటరీ కలిగింది అయ్యింది, నాకు తెలియకుండా వేసినావా? ఎప్పుడు చెప్పకపోతే మేము లక్కీ లాటరీ వేసినా అని. కాదు అన్ని వివరించి చెప్తా కానీ నువ్వైతే ఇట్రా. ఏంటిదే ఎక్కడైనా పైసలు ముట్టగిన దొరికిందా? అయ్యింది దొరికిందా? కాదు పైసల మూట అయితే మళ్ళీ ఎవరైనా నచ్చి అది మాదే అని పట్టుకొని పోతారు. అట్లాంటిది కాదు. లక్ష్మీదేవి డైరెక్ట్ మన ఇంటికి వచ్చి తలుపు తట్టింది. మంచి ఉపాయం. ఉపాయం ఏంది? నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నీకేది నమ్మబుద్ధి కాదు. ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు గోడ తవ్వుతా అంటే బంగారం వెళ్ళిందట. ఆ బంగారం 4-5 కిలోలు ఎక్కడెక్కడనో అమ్ముకున్నారట. ఇక మిగతా బంగారం అయ్యో ఇట్లా ఎవరెవరికో అమ్ముతానము, పేదోళ్ళకే అమ్ముతే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పేదోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అని వెతుక్కుంటూ వచ్చిర్రు మన ఇంటికే. బంగారము సగం రేటుకే అమ్ముతారు వాళ్ళు. మనకే ఎందుకు అమ్ముతారు మరి? వాడి షాప్కి తీసుకుపోయి అమ్మచ్చు కదా బంగారాన్ని. ఇగో షాప్లో అమ్ముతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, అనవసరంగా గవర్నమెంట్ బతుకుడు ఎందుకు, పేదోళ్ళకి అమ్ముతే వాళ్ళన్న బతుకుతారని సగం రేటుకి అమ్ముతారనట. పేదోళ్ళు ఎక్కడ అని బాగా ఊర్లు ఎంకలాడంగా మన ఊరికి వచ్చి ఎట్లనో అట్లా. మళ్ళీ మన ఇంటికి రాబుద్ది అయింది వాళ్ళకి ఎందుకో. బంగారం అయితే దగ మెరుస్తుంది. అది ఎట్లా నమ్ముతుంది? అది ఉట్టి బంగారమే, అది గట్రా ఉండదు, నమ్మకం ఉండదు అది. అయ్యో గదాన్ని పట్టుకొని నువ్వు గిట్లా అంటావని నాకు ఎరికే. వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకస్తులే. వాళ్ళ మాట వింటే మంచి అనిపిస్తుంది, వాళ్ళు నమ్మకంగా మాట్లాడతారు. ఏదో పేదోళ్ళకి మంచి చేయాలనే తప్పితే వాళ్ళకి ఎవరికి అమ్ముకున్నా తీసుకుంటారు బంగారం. ఏమున్నది? తప్పిదారి మన ఇంటికి వచ్చిర్రు, మంచిగా మన అదృష్టం చేయబట్టే వచ్చిర్రు. వాళ్ళు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి బంగారం షాప్లో అని ఇంతంత బంగారం కూడా ఇచ్చిర్రు మనకు. ఆ బంగారం ముక్క మన ఇంట్లోనే ఉన్నది ఇప్పుడు. ఇంకా గంత నమ్మకం ఏడికెళ్ళి వస్తుంది చెప్పు? బంగారం చెక్ చేయించుకోమని వాళ్ళు చెప్పిర్రు. మనం పోయి బంగారం షాప్ చెక్ చేయించుకుందాము. బంగారం మరి బంగారం షాప్కి వచ్చి మనకు అమ్మును, అట్లయితే మంచిదిగా. బంగారం షాప్కి వచ్చి ఎట్లా అమ్ముతారు వాళ్ళు? బంగారం షాప్కి వచ్చి మనకు జోకి వాళ్ళు కూడా మనకి నమ్మకంగా అక్కడ వచ్చి మళ్ళీ అందరికి తెలియదా వాళ్ళ ఇంట్లో బంగారం దొరికింది అది ఇదని? అట్లా అందరికి తెలియదా? ఇప్పుడు ఎంత బంగారం మనం కొనేది? ఎంత బంగారం మనం కొనేది? కిలో బంగారం. కిలో బంగారానికి పైసలు ఎక్కడియే? కిలో బంగారం రేట్కి వస్తుందయ్యా. పత్తమ్మిన పైసలు వరమిన పైసలు ఏం చేస్తావు? బంగారం అయితే రేటు పెరుగుతూనే ఉంటది. మన బుజ్జి లేదా? మన బుజ్జి పెళ్లికైనా అక్కడికత్తే, దేనికైనా అక్కడికత్తే. ఎప్పుడో పెళ్లికి ఇప్పుడు ఒక్కొక్కరు పైసలు ఉంటే ఆ బ్యాంకులల్లో అంత ఆగం అవుతుంది అని చెప్పి ఒక్కొక్కరు బంగారం మీదనే ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటారు. అరే ఇప్పుడు మంచి మన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి, నువ్వు లక్ష్మీదేవిని వద్దంటావా? అద్దు నువ్వేం మాట్లాడా నాకైతే ఎందుకు చేస్తావయ్యా? లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తలుపు తడతానంటే అద్దంటావు? అద్దు ఏ తలుపు తట్టు అద్దు, నాకు ఈయనకి ఎట్లా చెప్పాలి నేను? తింటానవా? ఏమైంది? ఏం ఆలోచించినావు నేను చెప్పిన దాని గురించి? దేని గురించి?
ఇంకా దేని గురించి? బంగారం గురించి. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తానన్నప్పుడు మనం ఆహ్వానించాలి. అరే అద్దు, అది కొనుడు అద్దువా కథ అద్దువా లక్షణం అద్దు, అవన్నీ బోగస్ ఉంటాయి, నమ్మద్దు. అరే నమ్మొద్దంటావు. చిన్నప్పుడు నన్ను అన్నారు, నువ్వు అదృష్టవంతురాలు అవుతావు, ఎప్పటికున్నా నువ్వు అదృష్టవంతురాలువే అని అన్నారు. అంటే పెళ్లి కాకముందే ఆ అదృష్టం నన్ను వరిస్తుంది కావచ్చు అని ఎదురు చూసిన, అయినా వరించలే. పెళ్ళి అయినాకనన్నా వరిస్తుంది కావచ్చు, ఆ అదృష్టం ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు పెద్దోళ్ళం అవుతామా అని ఎదురు చూస్తాను, అయినా వరించలే. ఇక పెళ్ళి అయ్యి ఇన్ని రోజులకు లక్ష్మీదేవి తలుపు తడుతుంది, అదృష్టం అమ్మ మనల్ని వరిస్తానంటుంది. నువ్వు ఎందుకు వద్దంటావు చెప్పు? అరే అదృష్టమే ఉన్నది, అదృష్టం అంతా మంచిగా బతుకుతే బుక్కడి తింటే అయిపోయా, మంచిగా కడుపుండే తిని మంచిగా సుశితంగా ఉంటే అయిపోయా. అరే ఎన్ని రోజులు ఇట్లా ఉంటాము, మనం పెద్దలం కావద్దా? నేను 7 వారాల నగలు, 8 వారాల నగలు, 10 వారాల నగలు, 20 వారాల నగలు వేసుకొని తిరుగు నీకు ఇష్టం లేదా చెప్పు? అరే ఎందుకే కానీ నగలు ఎందుకు? మంచిగా పుస్తలతాడు, బంగారు పుస్తలతాడు చేయిస్తే మంచిగానే ఉండే ఎందుకు? అరే ఉన్నంతలో బతకాలి. ఓ అతికం ఆపచ్చిన కొంపకు చేట అంటారు. అతికం ఆపచ్చిన నేనేమన్నా సోకులకు పోతానన్నా? బంగారం ఉంటే మస్తు పైసలు ఉన్నట్టే, అది బంగారం విలువ పెరుగుతుంది ఎప్పటికీ. పెరగని అది ఎందుకైనా మంచిది. మరి అట్లయితే వాళ్ళకి ఫోన్ చేసి షాప్ దగ్గరికి రమ్మను, అయితే బంగారం షాప్ దగ్గర రమ్మను. అట్లా అక్కడ వచ్చి అమ్మితే వాళ్ళు చెక్ చేసినాక అమ్మితే మంచిది, లేకుంటే అద్దు. అరే వాళ్ళు అట్లా ఎందుకు అట్లా? ఇప్పటిదాకా బొచ్చాడు 4 కిలోల బంగారం అమ్ముకున్నారట, వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకుంటారు. వాళ్ళకి ఏమవసరం మనకు అమ్మడానికి? మనకు అక్కడ ఉండి సగం రేటుకి దొరుకుతుందని మనం ఆపేచిన కొద్దీ మనం కొనుక్కోవాలి. కానీ వాళ్ళకి ఇట్లా అట్లా రూల్ పెడితే వాళ్ళు కొనకంటారు. వద్దు, అయితే కొనడద్దు. అంటే నేను బంగారం వేసుకొని తిరుగుడు నీకు ఇష్టం లేదు, నేను ఎట్లయినా ఖచ్చితంగా కొంటా. ఏం కొంటావు నేను చూస్తా పో. అవసరం లేదు అన్నప్పుడు అవసరం లేదు. అరే నేను కొంటా, నేను ఖచ్చితంగా కొంటా. నాకు బంగారం కావాలి, నేను కొనే చూపెడతా. చూపెట్టు, నువ్వు ఎట్లా కొట్టావో నేను చూస్తా. అరే ఏదైనా పని చేద్దామంటే ముందుకు సాగనీయవు. బంగారం అంటే ఆడోళ్ళకి ఎంత ఇష్టం ఉంటుంది. అరే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటావు? అరే సరేనే, ఇప్పుడు అద్దు, అన్ని పైసలు లేవు, అంత కాదు, అంత కథ లేదు, అంత కొనుడద్దు, ఏదొద్దు పోనాడు. నేను ఖచ్చితంగా కొంటా. ఎట్లా కొంటావో చూస్తాపో. ఇది ఏంది అసలు? అది ఏం నమ్మకమో, ఎవరు వచ్చిల్లో ఏంది కథ? బంగారంగా ఉంటుందట.